హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు నాలెడ్జ్ హబ్. ఈరోజు మనం ఐపీఓస్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్లో మీరు వినే ఉంటారు. ఓలా, ద ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఈ మధ్యనే ఐపీఓ చేసిందని. ఓలా కంపెనీ అసలు ఐపీఓ అంటే ఏంటి, అసలు అది ఎలా జరుగుతుంది, మన మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎలా అప్లై చేయొచ్చు, అసలు దీనివల్ల యూజెస్ ఏంటి, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి ఆ కంపెనీకి, పర్టికులర్ కంపెనీకి అనే ఎక్సెట్రా పాయింట్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఐపీఓ. ఐపీఓ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈజ్ ద ఫుల్ ఫామ్ ఐపీఓ అంటే. అసలు ఏంటి, లెట్స్ సే ఒక కంపెనీ ఏ అనే కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీ పెట్టడానికి ఆ కంపెనీ పెట్టినవాడు డబ్బులు పెట్టి ఎక్సెట్రా ఏదైనా పెట్టి ఆ కంపెనీ పెట్టాడు. సో ఆ పర్సన్కి ఆ కంపెనీలో 100% ఓనర్షిప్ వాటా అనేది కంపెనీ పెట్టిన ఓనర్కి ఉంటుంది. కానీ ఆ కంపెనీ పెట్టినప్పుడు అతను అప్పులు చేయొచ్చు, ఎక్కడి నుంచైనా మనీ బ్యాంక్స్ నుంచి తేవచ్చు, డెప్ట్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇంకా ఆ పర్సన్కి ఆ కంపెనీని పెంచాలి, ఇంకా గ్రో చేయాలి అన్నప్పుడు ఎడిషనల్ మనీ అవసరమవుతుంది, క్యాష్ కావాలి. అది ఎలా? దానికోసమే ఐపీఓని యూజ్ చేస్తాడు. ఇప్పుడు అతని 100% వాటా ఉంది కదా, దాంట్లో నుంచి ఒక 50% వాటా మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే జనాలు, నార్మల్ ప్రజలకి, లెట్స్ సే వాడికి ఒక కోటి రూపాయలు కావాలనుకో, 50% వాటా ఇస్తాను కోటి రూపాయలకి, నువ్వు నాకు కోటి రూపాయలు ఇవ్వు, ఈ కంపెనీలో నీకు 50% వాటా ఇస్తాను అంటాడు. సో మనం ఆ కోటి రూపాయలు ఇచ్చామనుకో, అప్పుడు ఆ కంపెనీలో 50% వాటా మనది, రిటైల్ ఇన్వెస్టర్స్ది. ఇంకో 50% వాటా ముందులాగే ఆ ఓనర్ది. సో తనకి ఆ ఓనర్కి డబ్బులు వచ్చాయి, కావాల్సిన క్యాష్ కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి, గ్రో చేయడానికి, కంపెనీని పెంచడానికి, అండ్ మనకి ఆ కంపెనీలో వాటా ఇచ్చాడు. ఆ కంపెనీ ఫ్యూచర్లో బాగా డబ్బులు సంపాదించి బాగా సేల్స్ చేసిందనుకో, మనకి ఆ కంపెనీ ఎంత సంపాదిస్తే దాంట్లో 50% వాటా మనకు వస్తుంది, బికాస్ మనం 50% ఆ కంపెనీని ఓన్ చేసుకుంటాం. సో ఇదే అండి బేసికలీ ఐపీఓ అంటే, క్రూడ్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇంత క్రూడ్గా కాకుండా కొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు మార్కెట్లో ఐపీఓ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మనం కంపెనీ ఏ అన్నామో దాన్ని ఫైనాన్షియల్ భాషలో ఇష్యూర్ అంటాము. కంపెనీ షేర్స్ని ఇష్యూ చేసేవాడు. ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారా మనలాంటి వాళ్ళు, వీళ్ళు రిటైల్ ఇన్వెస్టర్స్. ఆ షేర్స్ని ఇష్యూ చేసుకుని కొనుక్కుంటాము. ఈ రెండింటికి మధ్య ఒకరు అండర్ రైటర్స్ అని ఉంటారు. అండర్ రైటర్స్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇష్యూర్ ఆ కంపెనీ షేర్స్ అమ్మేవాడికి దాన్ని ఎలా అమ్మాలి అవేమీ తెలియదు. ఈ రిటైల్ ఇన్వెస్టర్స్కి డైరెక్ట్ వెళ్ళి ఎలా కొనాలి, ఎక్కడి నుంచి కొనాలో తెలియదు. ఆ బాధ్యత అంతా అండర్ రైటర్స్ చూసుకుంటారు. వీళ్ళు ఇక్కడ నుంచి షేర్స్ తీసుకుంటారు ఇష్యూర్ నుంచి, ఆ షేర్స్ని రిటైల్ ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్స్కి అమ్మేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మన కేసులో, ఓలా కేసులో, ఓలా అనేది ఇష్యూర్, మనము ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్, మనలాంటి ప్రజలు. మధ్యలో అండర్ రైటర్స్ అంటే కోటాక్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఐసిఐసిఐ, ఇవన్నీ అండర్ రైటర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఓలా ఎంత, ఆల్మోస్ట్ 6,000 కోట్లు ఓలాకి కావాలి. ఆ 6,000 కోట్లకి అది ఆల్మోస్ట్ 81 కోట్ షేర్స్ ఇస్తుంది. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత, 6,000/81. సో ఇప్పుడు అండర్ రైటర్స్కి ఇచ్చారు, ఇన్ని షేర్లు అమ్ముతున్నాను నేను, వాటిని నాకు అమ్మిపెట్టు. ప్రైస్ ఎంతకు అమ్మాలి, ఒక 72 నుంచి 76 రూపీస్కి నేను అమ్ముదాం అనుకుంటున్నాను ఈ ప్రైస్కి అని చెప్తుంది. ఇప్పుడు కోటాక్, సిటీ, ఐసిఐ వాళ్ళు మన లాంటి రిటైల్ ఇన్వెస్టర్స్కి వీటిని అమ్మాలి. ఈ 81 కోట్లు అంటే చాలా పెద్దది కదా. సో వీళ్ళు ఒక్కొక్క షేర్ లాగా అమ్మరు, ఒక మినిమం లాట్ సైజ్ అని ఒకటి ఉంటుంది.
అంటే నువ్వు కొంటే అట్లీస్ట్ ఇన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ కొనాలి. ఈ కేస్‌లో ఓలా కేస్‌లో 195 అది. అంటే నువ్వు 1, 2, 3 షేర్లు కొనడానికి అవ్వదు. కొంటే నువ్వు పక్కా 195 షేర్స్ కొనాల్సిందే. దానికంటే తక్కువ కొనలేవు. అలా ఎక్కువ కొనొచ్చు. 195 ఇంటూ 2, 195 ఇంటూ 3 ఇలా ఎక్కువ కొనొచ్చు. కానీ తక్కువ మాత్రం కొనలేవు. అది నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. అసలా ఇది 81,00,00,000 షేర్లు అమ్ముతుంది. ఇప్పుడు 81,00,00,000 కంట ఎక్కువ మంది అప్లై చేశారనుకోండి. లైక్ ఒక 100,00,00,000 అప్లై చేసేసారు. నంబర్ ఆఫ్ పీపుల్ 100,00,00,000 షేర్లకి. అప్పుడు ఎవరికి 81,00,00,000 షేర్స్ ఇస్తాము అని మీకు డౌట్ రావచ్చు. ఈ పర్టిక్యులర్ పరిస్థితిని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. అంటే ఉన్న షేర్స్ కంట దానికి డిమాండ్ ఎక్కువైపోయి జనాలు కొంటామంటారు. దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. అలాంటి టైంల్లో లాటరీ తీస్తారు. ర్యాండమ్‌గా ఎవడో ఒకడికి ఈ 81,00,00,000 అలా అలా లాట్ సైజ్‌లో అలాట్ అయిపోతాయి. అంతా ర్యాండమ్. నీకు లాటరీ వినే ఉంటారు కదా! ర్యాండమ్ గ్యాంబ్లింగ్ టైప్. ఇంకో కేస్ ఏంటంటే అండర్ సబ్స్క్రిప్షన్ అంటారు. నువ్వు 81,00,00,000 షేర్స్ అమ్ముదాం అనుకుంటున్నావు. కానీ ఓన్లీ 70,00,00,000 షేర్స్ కొనడానికే జనాలు దొరికారు. అంటే మిగిలిన 11,00,00,000 షేర్స్ మిగిలిపోతాయి. 81 - 70 11,00,00,000 షేర్స్ మిగిలిపోయాయి. సో, ఈ 70,00,00,000 అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చేస్తావు. మరి మిగిలిన 11,00,00,000 షేర్లు ఎవరు తీసుకుంటారు? అదే ఇప్పుడు కంపెనీకి ఏం ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే ఈ మధ్యలో అండర్ రైటర్స్ ఈ ఐసీఐసీఐ బ్యాంకులు, సిటీ, కొటాక్ ఉన్నారు కదా! వీళ్ళు కొనేసారు ఆల్రెడీ. సో, ఈ 11,00,00,000 వీళ్ళ దగ్గర ఉండిపోతాయి. సో, అండర్ రైటర్స్ అదే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కంపెనీ నుంచి షేర్స్ అన్నిటిని వాళ్ళు కొనేస్తారు. వాటిని తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ, యాంకర్ ఇన్వెస్టర్స్ అంటారు, పెద్ద పెద్ద హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటారు, అందరికీ అమ్ముతుంటారు. సో, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అండర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ అసలు మనం కంపెనీ కొనాలంటే ఏం చూస్తాం? అసలు ఏం చూసి నువ్వు ఇప్పుడు ఓలాని కంపెనీ వాడు నేను 72-76 రూపాయలకి అమ్ముతానంటే అసలు ఆ 72 రూపాయలు పెట్టడానికి ఆ కంపెనీ విలువ ఉందా లేదా ఎక్సెట్రా అని ఎలా తెలుసుకుంటాము? సో కంపెనీ మనకి డిఆర్హెచ్పి అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. బేసికల్లీ దాన్ని ఏమంటుంటే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. బేసికల్లీ దీంట్లో ఏముంటుందంటే అసలు కంపెనీ పరిస్థితి ఎలా ఉంది, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఈ ఒక్క సంవత్సరందే కాదు అసలు పెట్టినప్పటి నుంచి ఎలా పనిచేస్తుంది, అసలు లాసెస్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, అసలు కంపెనీ ఫ్యూచర్లో ఇంకేం ప్రోడక్ట్స్ రిలీజ్ చేద్దాం అనుకుంటుంది, అసలు కంపెనీ ఫ్యూచర్ ఏంటి, కంపెనీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, మార్కెట్లో ఎలా ఉంది, వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరితో పోటీ పడుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఇన్ఫర్మేషన్ మనకి డిఆర్హెచ్పిలో ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఏదైనా కంపెనీకి ఐపీఓకి అప్లై చేద్దాం అనుకుంటే ఇది తప్పకుండా చదవండి. ఇది కంపల్సరీగా మన ముందు వీడియోస్లో చూసినట్టు సెబీ రిక్వైర్మెంట్. ప్రతి కంపెనీ ఐపీఓ చేసే కంపెనీ ఇది రిలీజ్ చేయాల్సింది డాక్యుమెంట్. అండ్ ఆ డాక్యుమెంట్ చదవండి. ఏదైనా ఐపీఓ అప్లై చేసామని చదివి అసలు ఆ ప్రైజ్ ఆ డబ్బులు పెట్టడం కరెక్టా లేదా అని ఒక డెసిషన్ తీసుకోండి అది చదివిన తర్వాత. సో మనకి ఐపీఓలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎఫ్పిఓ అంటారు. ఏంటంటే ఫిక్స్డ్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఇదేంటంటే నీకు కంపెనీ వచ్చి నీకు ఒక 70 రూపాయలకి ఇస్తాను షేర్స్ కొనుక్కుంటా అప్లై చేస్తావా, నీకు లక్ బాగుంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు నీకు తగులుతుంది అంటావు, కొంటావు. సో ఇంత కాంప్లికేటెడ్ ఏం లేదు, నీకు ఒక ప్రైస్ చెప్తాను అప్లై చేస్తావు లేదా అంతే. సెకండ్ ఏమంటారంటే బుక్ బిల్డింగ్ ఆఫరింగ్ అంటారు. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్. దీంట్లో ఎలా అంటే కంపెనీ చెప్తుంది ఒక 70-80 రూపాయల లోపు నేను అమ్ముదాం అనుకుంటున్నాను అని. కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పదు, 70-80 అని చెప్పేస్తుంది. ఆ నెక్స్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు మనలాంటి వాళ్ళు, అప్పుడు వాళ్ళు బిడ్ చేయాలి. అంటే బిడ్డింగ్ ఒకడు నేను 72 ఇస్తాను, ఇంకోడు నేను 76 ఇస్తాను, ఇంకోడు నేను 78
కంపెనీ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంతో డిసైడ్ అవుతుంది. రూ. 74 ఎంత అనేది ఆ బిడ్డింగ్, ఆ డిమాండ్, ఆ ఇన్వెస్టర్స్ ఎంత అనుకుంటున్నారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అది బుక్ బిల్డింగ్ ఆఫరింగ్. నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇండియన్ మార్కెట్స్లో ఫిక్స్డ్ పబ్లిక్ ఆఫరింగే జరుగుతుంది. నెక్స్ట్ మనకి అసలు ఐపీఓ వల్ల అసలు ఏంటి, లైక్ కంపెనీకి లాభం ఏంటి, అసలు కంపెనీ ఎందుకు వాళ్ళకి అసలు ఈ ఐపీఓలు ఇవి చేయడం వల్ల అసలు కంపెనీ ఏం లాభం పొందుతుంది అనేది తెలుసుకుందాం. సో డైరెక్ట్ చెప్పాలంటే ఫస్ట్ బెనిఫిట్స్ ఒక కంపెనీకి ఐపీఓ వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏమనుకుంటున్నారు, ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అప్పుడు వరకు కంపెనీ ప్రైవేట్ ఒకటి కిందే ఉంది, అసలు అది లాసుల్లో నడుస్తుందా ప్రాఫిట్లో నడుస్తుందా అసలు ఏది తేడా పడదు. అదే ఒకసారి ప్రైవేట్ నుంచి ఆ కంపెనీ పబ్లిక్కి వెళ్ళింది అంటే షేర్స్ వేరే వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఇచ్చిందంటే అప్పుడు అడుగుతాం జనాలు అసలు ప్రాఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, అసలు మన ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం కంపెనీ గురించి. బేసికల్లీ ఎందుకంటే నువ్వు కూడా కంపెనీలో ఓనర్ టైపే కదా, నీకు ఒక షేర్ పర్సంటేజ్ ఉంది, నీకు మాట్లాడే హక్కు ఉంది. సో ట్రస్ట్ అనేది పెరుగుతుంది. సెకండ్ క్యాపిటల్, డబ్బులు. నువ్వు డబ్బులు కంపెనీని పెంచాలి అంటే నీకు డబ్బులు కావాలి. డబ్బులు ఎలా వస్తాయి, ఐదర్ అప్పులు చేయవు, డెప్ట్. కానీ ఈ డెప్ట్ ద్వారా చేసిన దానికి ఇంట్రెస్ట్లు కట్టుకొని ఇవన్నీ బాధ బదులు మనం ఒక పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఓనర్ ఇచ్చేస్తాను అమ్మేస్తాను అంటాడు. సో అలా క్యాష్ రేజ్ చేస్తాం. సో వాళ్ళకి బేసిక్లీ డబ్బులు వస్తాయి, యాక్సెస్ టు క్యాపిటల్, 0% ఇంట్రెస్ట్ రేట్తో. థర్డ్ బెనిఫిట్ డైవర్సిఫికేషన్. ముందేంటి, ఒక సింగిల్ ఓనర్ ఉన్నాడు, ఒకడే ఓనర్, వాడు అంటేనా నా అంటేనా. సో ఒక మోనార్క్ టైప్ వాడు. అదే ఇప్పుడు మనందరం వచ్చాక ఇప్పుడు ఒక్కడి మాట చెల్లదు కదా, మనందరం ఉంటాం. ఒకటి ఏ అంటాడు, ఒకటి బి అంటాడు, ఒకటి ఇది చేద్దాం అంటాడు, ఒకటి అది చేద్దాం అంటాడు. సో ఏదైనా చేసే ముందు ఆచితూచి చేస్తాం, ఏదైనా స్టెప్ వేసే ముందు. సో మనం ఏదైనా రిస్కీ స్టెప్ తీసుకునేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి అంతమంది ఆలోచించి తీసుకుంటాం. సో అది డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది. అలానే మనకు ఒక డిసిప్లైన్ మేనేజ్మెంట్, డిసిప్లైన్డ్గా ఓకే వీళ్ళందరూ ఉన్నారు అని నీట్గా డిసిప్లైన్డ్గా పనిచేస్తారు, కంపెనీని నడుపుతారు. అది మనకి ఐపీఓలో బెనిఫిట్స్. ఫైనల్లీ మరి ఐపీఓ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈ ప్రాసెస్ ఉందా, డిసడ్వాంటేజెస్. అసలు ఐపీఓని షేర్స్ని తేవడం, షేర్స్ని అమ్మడం, మధ్యలో అండర్ రైటర్స్ ఇవన్నీ ఫ్రీగా ఏం జరగవు కదా. సో చాలా కాస్ట్స్ ఇన్వాల్వ్డ్ అవుతాయి, కాంప్లియన్స్, లీగల్, అండర్ రైటర్స్కి, వీళ్ళకి వాళ్ళకి అందరికీ డబ్బులు ఇవ్వాలి రిజిస్టర్ అవ్వడానికి, ఎక్సెట్రా ఎక్సెట్రా. నువ్వు కంపెనీని ప్రమోట్ కూడా చేయాలి, మార్కెటింగ్ చేయాలి. అన్ని వెబ్సైట్స్లో, అన్ని న్యూస్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఐపీఓ వస్తుంది, మాది ఓలా ఐపీఓ ఎక్సెట్రా ఐపీఓ వస్తుంది కొనండి అని చెప్పి ఆ మార్కెటింగ్ చేయాలి. సో అవన్నీ కాస్ట్స్ ఒకటి. సెకండ్, ముందు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే 100% ఓనర్ ఒకటే, వాడి డెసిషన్తో అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మనం అందరం డెసిషన్ చెప్పాలి. పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి, పర్సన్ డి అందరూ మాట్లాడాలి, అందరూ ఓకే అంటేనే ముందుకెళ్ళగలుగుతాం. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ముందు ఒక రోజులో తీసుకోగలిగిన డెసిషన్ ఇప్పుడు అట్లీస్ట్ మీటింగ్స్ పెట్టు, జనరల్ మీటింగ్స్ పెట్టు, అందరూ ఓట్లను వేయమను, ఓట్లు వేసి ఓట్లు కౌంట్ చేయు, ఓట్లు మెజారిటీ వస్తే దాన్ని బట్టి ఒక డెసిషన్ అనేది తీసుకుంటాము. సో అది ఒక 1 month నుంచి 2 months పట్టేయచ్చు. సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో అయిపోతుంది. నువ్వు ఏదైనా అనుకున్నది మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. నెక్స్ట్ మనకి ఎక్కువ ప్రెషర్ ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు ముందు ఏంటి, నువ్వు ఒక్కడే ఉన్నావు, కంపెనీ ప్రాఫిట్లో లాసులు ఉన్నా ఏదైనా నీ మీద ఇంపాక్ట్. ఇప్పుడు షేర్ హోల్డర్స్, షేర్స్ కొన్న వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటాం, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కంపెనీ ప్రాఫిట్స్ చూపించలేదు, కంపెనీ షేర్ ప్రైస్ పడిపోతుంది అంటే అందరూ వచ్చి మీద ఎక్కేస్తారు.
సో ఆ ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ని నువ్వు డీల్ చేయగలగాలి. సో అవి బేసికలీ డిసడ్వాంటేజెస్. అండ్ ఫైనల్లీ అసలు ఐపీఓ అప్లై చేయడానికి మనకు అసలు ఎలిజిబిలిటీ ఏంటి? ఫస్ట్ థింగ్, మనకి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అతనికి పాన్ కార్డ్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పాన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి అప్లై చేయాలంటే. సెకండ్, నీకు షేర్స్ కొంటావా, అవి ఒక దగ్గర స్టోర్ అవుతాయా, దానికి ఒక డిమాట్ అకౌంట్ అంటారు. ఈ షేర్లన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఈ అకౌంట్ ఉండాలి నీకు ఐపీఓ అప్లై చేయాలంటే. ఇవి నువ్వు ఐసిఐసిఐ, జిరోదా, గ్రో, ఇలా చాలా ఉంటాయి యాప్స్. వీటిలన్నిట్లో ఎక్కడైనా అప్లై చేసినా నీకు డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రెండు ఓపెన్ చేస్తారు. డిమాట్ అకౌంట్ ఏమో షేర్స్ స్టోర్ చేయడానికి, ఆ షేర్స్ని అమ్మాలంటే మార్కెట్లో నీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ కావాలి. సో ఐసిఐసిఐ, జీరోదా వీటిలో నువ్వు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసావంటే ఆటోమేటిక్గా నీకు డిమాట్ అకౌంట్ కూడా వాళ్ళు ఓపెన్ చేసేస్తారు. సో అదే గైస్, బేసికల్లీ జస్ట్ ఒక సింపుల్ ఓవర్ వ్యూ ఆఫ్ అసలు ఐపీఓ అంటే ఏంటి, మీరు దానివల్ల యూజెస్ ఏంటి, కంపెనీకి కానీ మీకు ఎలా యూజెస్ ఉంటుంది, ఎలా డిసిషన్ తీసుకోవాలి, ఎక్సెట్రా. కామెంట్స్లో పెట్టండి ఇంకేనా మోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఏమైనా కావాలన్నా, ఏదైనా వేరే టాపిక్ మీద డిస్కస్ చేయాలంటే. థ్యాంక్ యూ, బాయ్.